మినాక్సిడిల్ వాడటం వల్ల హెయిర్ షెడ్డింగ్ అవుతుందా? మినాక్సిడిల్ వాడటం తోటి హెయిర్స్ థిక్నింగ్ అవుతాయా? లేకపోతే మినాక్సిడిల్ మనకి ఎన్ని రోజులు వాడితే అన్ని రోజుల వరకు మనకి బాగుంటుంది, తర్వాత ఆపేస్తే ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తున్నారని అంటే వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోగా నేను అనుకుంటున్నానండి. చాలా మందికి మినాక్సిడిల్ అనేది వాడాలి అని అంటే బట్టతలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెట్టంగానే అసలుకి జుట్టు ఊడిపోతుంది, అలానే పల్చగా అయిపోతూ ఉంటుంది, మాడు కనిపించేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మినాక్సిడిల్ ఏం చేస్తుంది అని అంటే మన స్కాల్ప్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ ని మంచిగా డైలేట్ చేస్తుందండి. అసలు మినాక్సిడిల్ అనేది అసలు వెంట్రుకల కోసమని ఎలా కనుగొన్నారు, అసలు ఏ విధంగా అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. మినాక్సిడిల్ అనేది ఇంతకు ముందు ఒక హైపర్ టెన్షన్ కి అంటే బీపీ మందుల్లాగా యూజ్ చేసేవాళ్ళు. ఆ బీపీ మందుల్లో యూజ్ చేసేటప్పుడు మినాక్సిడిల్ అనేది ఆ టాబ్లెట్ వాడినప్పుడు బీపీ చాలా మంచిగా తగ్గేది. అలా తగ్గేదానికి మనకి ఏంటంటే ఆ టాబ్లెట్ అనేది వేస్తున్నప్పుడు చాలా మందికి జుట్టు అనేది మంచిగా పెరగటం మొదలెట్టింది. అప్పుడు గమనించి దాని లోషన్ రూపంలో వాడితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి కదా అని చెప్పేసి మినాక్సిడిల్ ని ఆ విధంగా వాడటం తోటి మనకి మంచి వెంట్రుకలు అనేవి రావటం జరిగిందండి. అందుకోసమనే మినాక్సిడిల్ అప్పుడు అప్రూవ్ చేశారు. 50 ఏళ్ల చరిత్ర మినాక్సిడిల్ కి ఉంది. మినాక్సిడిల్ వాడటం అనేది చాలా సేఫ్ గా ఉంటూ ఉంటుంది. కానీ అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. మినాక్సిడిల్ అనేది ఒక మంచి వాసో డైలేటర్. వాసో అంటే బ్లడ్ వెజల్స్ అనమాట. డైలేటర్ అని అంటే మంచిగా డైలేట్ చేసి ఎక్కువ స్పేస్ ఇచ్చటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకి బ్లడ్ వెజల్స్ ఎప్పుడైనా డైలేట్ అవుతే మన శరీరానికి ఎప్పుడైనా మంచిదేనండి. ఎందుకనంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది ఏ ప్రదేశంలో అయితే జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశం మనకి ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది. ఏదైనా గానీ యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, వ్యాయామం చేసినా, ఏ విధంగా మనకి మంచి జరుగుతున్నా గానీ మనకి వాసో డైలేటేషన్ అనేది జరిగే మనకి టిష్యూస్ లో అంటే శరీరంలో అన్ని చోట్ల మంచి పదార్థాలని చేర్చి చెడు పదార్థాలని తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అలానే జుట్టు దగ్గర కూడా అంతే. మంచి మెటబాలిజం కి క్రియేట్ చేయటానికని బ్లడ్ వెజల్స్ అనేటివి బాగా డైలేట్ చేస్తుంది మినాక్సిడిల్. అయితే మనకి జుట్టు కుదుళ్ళ దగ్గర ఉంటాయి కదండి, అక్కడ మైక్రో క్యాపిలరీస్ అనేటివి ఉంటాయి. మైక్రో క్యాపిలరీస్ అని అంటే సూక్ష్మంగా, చాలా సూక్ష్మంగా ఉండే బ్లడ్ వెజల్స్ అనమాట. అయితే ఈ రక్తనాళల్లో మనకి బ్లడ్ ప్రెషర్ అంటే రక్త ప్రసరణ పెరగటానికని మినాక్సిడిల్ హెల్ప్ చేస్తాయి. ఏ విధంగానంటే మాలిక్యులర్ వేస్ ఉంటాయండి. పొటాషియం ఛానల్ ఓపెనర్ గా VEGF పాత్వేని టార్గెట్ చేసి ఆ విధంగా మనకి అక్కడ వెంట్రుకల కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ చేయగలుగుతూ ఉంటుంది. అయితే ఈ కుదుళ్ళ దగ్గర ఎక్కడైతే మనకి రక్తనాళాలు మంచిగా డైలేట్ అయి రక్త ప్రసరణ పెరుగుతుందో అక్కడ న్యూట్రిషనల్ సప్లై అనేది స్టెమ్ సెల్స్ కి అంటే మూల కణాలకి జరుగుతూ ఉంటుంది. అక్కడ డర్మల్ పాపిలా సెల్స్ అని ఉంటాయన్నమాట జుట్టు కింద. ఈ డర్మల్ పాపిలా సెల్స్ లో మూల కణాలు ఉంటాయి. అలానే స్టెమ్ సెల్స్ అనేటివి, మూల కణాలు అనేటివి సెబేషియస్ అపారటస్ దగ్గర కూడా ఉంటాయి. అక్కడ ఆ భాగంలో కూడా రక్తనాళాలని మంచిగా వెడల్పుగా చేస్తూ ఉంది. అక్కడ న్యూట్రిషనల్ సప్లై చేసేటప్పటికి అక్కడ మినాక్సిడిల్ అనేది మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాగా పెంచుతూ ఉంటుంది. మంచిగా పెంచటంతో ఏమవుతుందనంటే అక్కడ మూల కణాలు యాక్టివ్ గా తయారై అనేక రకమైన కెమికల్ పాత్వేస్ తోటి జరగటం తోటి ఆ మూల కణాలు అనేటివి జుట్టుని మళ్ళీ రీసింథసైజ్ చేయటానికని హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే ఆ మూల కణాలు ఏవైతే ఎంత యాక్టివ్ గా ఉంటాయో అంత జుట్టు అనేది మనకి మంచిగా పెరగటం అనే ఆస్కారం ఉంటుందండి. జుట్టు పెరుగుతూ ఉండటానికని మనం అన్ని రకాల న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటామండి. DHT పాత్వేస్ ని బ్లాక్ చేయడానికి యాంటీ ఆండ్రోజన్స్, డిటాస్టరైడ్, ఫినాస్టరైడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మినాక్సిడిల్ ఇలా డైలేట్ చేయటం తోటి వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా గుండు కొట్టించామనుకోండి, మనకి వెంట్రుకలు అనేటివి తలపైన మనకి పెరగటానికని ఎన్నాళ్ళు పడుతుంది? కనీసం 3 నుంచి 4 నెలలు అయితే టైం పడుతుంది. ఈ 3 నుంచి 4 నెలలు ఏదైతే టైం పడుతుందో మినాక్సిడిల్ కూడా లోపల నుంచి కుదుళ్ళ నుంచి డిఫరెన్స్ తీసుకురావటానికని 4 నుంచి 6 నెలల వరకు సమయం పడుతుంది. డాక్టర్ గారు, నేను మినాక్సిడిల్ ఎన్ని రోజులు వాడాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు ఎన్నాళ్ళ వరకు అయితే వెంట్రుకలు కావాలో అన్నాళ్ళ వరకు మీరు మినాక్సిడిల్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే మినాక్సిడిల్ వాడటం తోటి నాకేమైనా సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటారు. మినాక్సిడిల్ వాడటం తోటి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ కి ఎటువంటి సంబంధం లేదండి. మినాక్సిడిల్ అనేటివి మీకు స్కాల్ప్ పైన పెట్టినప్పుడు కేవలం స్కాల్ప్ లో ఉన్న జుట్టు కుదుల వరకే అది లోపలికి అబ్జార్బ్ అవుతుంది, అంతేగాని బాడీ లోపలికి అబ్జార్బ్ కాదండి. అలానే మనకి మినాక్సిడిల్ వాడటం తోటి నాకు డాండ్రఫ్ పెరుగుతుంది సార్, ఇచ్చింగ్ ఉంటుంది అని అంటారు. మినాక్సిడిల్ లో వాడే సొల్యూషన్స్ దాంతో పాటు ఇతరత్ర వెహికల్స్ ఉంటాయండి. ఆ వెహికల్స్ వాడటం తోటి దాంతో వచ్చే అలర్జీస్ తోటి డాండ్రఫ్ రావటం కానీ దురద రావటం కానీ జరుగుతూ ఉంటుంది. బెటర్ ఫార్మ్
ఫార్ములేషన్స్ ఆఫ్ మినాక్సిడిల్ యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి. అలానే దురద కూడా తక్కువగా ఉంటుంది. మినాక్సిడిల్ తో పాటు టాపికల్ ఫినాస్టరైడ్ యూస్ చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు. మార్కెట్ లో ఇప్పుడు చాలా రకాలైన మినాక్సిడిల్స్ అవైలబుల్ ఉన్నాయండి. మినాక్సిడిల్, ఫినాస్టరైడ్ కాంబినేషన్స్, పెప్టైడ్ కాంబినేషన్స్, ఇలా అనేక రకమైన కాంబినేషన్స్ తోటి మనకి వెంట్రుకలకి హెల్ప్ చేయడానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. మినాక్సిడిల్ పెట్టడం తోటి నేను ఎప్పుడైనా ఆపేస్తే వెంట్రుకలు పోతాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలా మంది. నా సబ్స్క్రైబర్ కూడా అడిగారండి ఆనంద్ గారు, దానికోసం నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను. నా ఛానల్ కి వచ్చి మీరు పాత వీడియోస్ ని చూస్తే తప్పకుండా తెలుస్తుంది అసలు మినాక్సిడిల్ ఏంటి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏంటి, బట్టతలాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మినాక్సిడిల్ వాడటం తోటి మనకి వెంట్రుకలు మంచిగా స్ట్రాంగ్ అవుతాయండి. ఎప్పుడైనా ఆపేస్తే మినాక్సిడిల్ అనేది ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కానీ మళ్ళీ మీకు వర్సనింగ్ అనేది మీకు జరగదు. అంటే ఉన్న జుట్టు కంటే ఎక్కువ ఊడుతుందంటే అలా కాదండి. బాల్డ్నెస్ ని పోస్ట్ పోన్ చేయటానికని మినాక్సిడిల్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎన్నడైతే ఆపుతామో ఆ బాల్డ్నెస్ అనేది తిరిగి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షుగర్ జబ్బులు కానీ, మీకు బీపీ జబ్బులు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఎప్పుడైనా పర్మనెంట్ క్యూర్ అవుతుందా అండి? క్యూర్ కావు. ఉన్న వాటిని మనం తగ్గించుకొని వాటిని కంట్రోల్లో చేయటానికని చేస్తాం. మంచి లైఫ్ స్టైల్, మంచి డైట్, ఇలాంటివన్నీ చేస్తాం. అంటే శరీరానికి వచ్చే ప్రాబ్లమ్స్ అనేకమైనవి క్రానిక్ అంటారు. అంటే క్రానిక్ అని అంటే లాంగ్ టైం టేకింగ్. అలాంటప్పుడు బాల్డ్నెస్ కూడా లాంగ్ టైం టేకింగ్. కానీ వీటితోటి ప్రాణాంతకం ఏమైనా అవుతాయంటే కాదండి. కానీ చూడటానికి ఇబ్బంది, నలుగురితో వెళ్ళడానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అందుకోసమనే హెయిర్ లాస్ కాకుండా ఉండటానికని నేను మినాక్సిల్ సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఉన్న జుట్టుని కాపాడుకోవటం అనేది చాలా హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టుకోమని అంటాను. బట్టతలలు ఒకసారి వచ్చాయనంటే అవి ప్రోగ్రెసివ్ గా మారుతూ ఉంటాయి. ఉన్న జుట్టు పోయినాక తర్వాత కొత్త జుట్టు రావాలంటే ట్రాన్స్ప్లాంట్ ఒకటే మార్గం. మరి ట్రాన్స్ప్లాంట్ అనేది తప్ప మంచిది కాదా అనంటే ట్రాన్స్ప్లాంట్ కూడా మంచి మార్గం. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే దానికంటే ఉన్న జుట్టుని కాపాడుకోవటం ఒక మంచి ఎత్తు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా మనకు ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని మినాక్సిడిల్, మిగతాత్రయాన్ని వాడతాం. అది ఎలాగో తర్వాతైనా వాడాలి ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని. అంతకంటే బెటర్ ఉన్న జుట్టుని అయితే మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం బెటర్ కదండి. తర్వాత కావాలంటే ట్రాన్స్ప్లాంట్ మేము చేస్తాం, కానీ ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా బెటర్. యంగ్స్టర్స్ లో చాలా మందిని నేను చూస్తున్నాను. పోతే పోయిందిలే జుట్టు, ఇప్పుడు నాకు పెద్ద విషయం కాదు, నాకు కార్ కావాలి ఫస్ట్, నాకు తర్వాత ఇల్లు కావాలి, తర్వాత నేను ఇంట్లో కెరియర్ మొత్తం అన్ని చేసుకోవాలి, ఇంట్లో అన్ని సెటిల్ చేసుకోవాలని వదిలేస్తుంటారు. అన్ని సెటిల్ అయినాక తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కి వస్తారు, తర్వాత మళ్ళీ మినాక్సిడిల్ చేస్తారు. దానికంటే బెటర్ నన్ను అడిగితే ఫస్ట్ ఉన్న జుట్టుని మీరు కాపాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో మినాక్సిడిల్ తో పాటు ఇతరత్ర ప్రొసీజర్స్ ఏమైనా చేసుకోవచ్చా అని అంటే మినాక్సిడిల్ తో పాటు మీరు పిఆర్పి చేయించుకోవచ్చండి, జిఎఫ్సి చేయించుకోవచ్చండి, మీసో చేయించుకోవచ్చండి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. మినాక్సిడిల్ చిన్నవాళ్ళు ఏ వయసు లోపల వాడొచ్చు, ఏ వయసు తర్వాతనే వాడొచ్చు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో 18 ఏళ్ల లోపు బట్టతలలు ఉంటేనే మినాక్సిడిల్ వాడాలండి, లేకపోతే వాడకూడదు. ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా అని మీరు ప్రయత్నాలు చేయకండి. ఇంపార్టెంట్ ఏంటంటే మినాక్సిడిల్ అనేది ఒక మెడిసిన్ అనేది మీరు ఒక డెర్మటాలజిస్ట్ ని కలిసే తీసుకోవాలి. అసలు అవసరమా లేదా అనేది చూసి డిసైడ్ అయి తీసుకోవాలి. రెండోది ఏంటంటే అండి, ముఖ్యమైనది మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మినాక్సిడిల్ అనేది ఏ ఏజ్ వరకు యూస్ చేయొచ్చు, ఎంత ఏజ్ వరకైనా యూస్ చేయొచ్చు అండి. 60 అయినా, 70 అయినా, 80 ఏజ్ అయినా కానీ యూస్ చేయొచ్చు. అంత ఏజ్ లో ఎవరైనా యూస్ చేస్తారా డాక్టర్ గారు అని అడుగుతున్నారు. నా హైయెస్ట్ వచ్చేసి లేడీ పేషెంట్ వచ్చేసి 67 ఇయర్స్ అండి. తను వచ్చి మనకి పిఆర్పి చేయండి సార్, నాకు మంచి జుట్టు కావాలన్నారు. జుట్టు మంచిగా పెంచుకొని కూడా 6 నెలల తర్వాత కూడా ఇప్పుడు పర్సిస్టెంట్ ఫాలోఅప్ లో ఉన్నారు. మగవాళ్ళలో 72 ఏజ్ మా ఓల్డెస్ట్ పేషెంట్ అండి. మినాక్సిడిల్ చేసుకుంటూ మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. హెల్త్ అనేది ఒక ఏజ్ కి సంబంధం లేదండి. హెల్త్ అనేది మనకి ఏ విధంగా మన పరంగా మన జుట్టును కాపాడుకుంటున్నాం అనే దానికి మనం చూసుకోవాలి. సో జుట్టు కోసమని ఏ విధమైన కేర్ తీసుకోవాలి, ఏ విధంగా మెడిసిన్స్ తీసుకోవాలి, మినాక్సిడిల్ సేఫేనా కాదా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో తోటి మీకు అన్ని ప్రశ్నలకి జవాబు దొరికిందని ఆశిస్తున్నానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉంటే గనక, అపోహలు ఉంటే గనక కామెంట్స్ లో పెట్టండి. తప్పకుండా దానికి టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నాకు సజెషన్స్ చేయండి కామెంట్స్ లో. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా ఈ ఇన్ఫర్మేషనల్ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.